భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే. చాలా నీళ్లు తోడారా ఆంటీ? అవును నాయనా, మడిగా వాడుకోవడానికి వంటకి వార్పుకి కావాలి కదా, అందుకే 3 రోజులకు సరిపడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను. ఈ రోజు కొళాయి మూసేశారు, రేపు బావి పుట్టేస్తారు. మీరు వానర సైన్యం కదా, నా జాగ్రత్తలో నేను ఉండద్దు. అసలు మీకెందుకు ఈ తిప్పలు? ఇంకో ఇంటికి వెళ్ళిపోవచ్చు. అమ్మా, మీ ఉడత బెదిరింపులకు పారిపోయేది కాదు ఈ అండాళమ్మ. మీ చేతని మీరు చేసుకోండి, నా చేతనేది నేను చేసుకుంటాను. ఓహో, ఇందాకే ఏమన్నారా ఆంటీ? ఏమన్నాను? నీళ్లలో నానవేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందా అన్నారుగా, అందుకే నానేస్తేనే కదా తెలిసేది. ఇడైప అంటే పడే అని అర్థం. పర్వాలేదులే, గంగలో చేపలుండవా, కృష్ణలో చేపలుండవా? మరి మీకు మడి ఆచారం కదా, ఈ నీళ్లు మీకెలా పనికొస్తాయి? అయ్యో పిచ్చోళ్ళారా, ఎందుకు పనికిరావు? వీటిని జల పుష్పాలంటారు. జల పుష్పాల గురించి విన్నాం కానీ జల పుష్పాల గురించి వినలేదే. కలకట్టాలో మీరు పప్పులో వేసుకుని మరీ తింటారు. ఆహా, ఈ చేపలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇంకా కొన్ని పట్టరండి.